హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ని గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ని మనం గూగుల్ యాడ్ మేనేజర్ ద్వారా ఏ విధంగా మన వెబ్సైట్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చో చూద్దాము. సో హౌ టు సెటప్ గూగుల్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్, గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ టు అవర్ వెబ్సైట్ యూజింగ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ని ఓపెన్ చేసి ఇక్కడ టూల్స్ అండ్ సెట్టింగ్స్ అని కనపడతాయి, ఇక్కడ కన్వర్షన్స్ అని కనపడుతున్నాయి కదా, కన్వర్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అంతకుముందు కన్వర్షన్స్ ఏమైనా ఉంటే ఓకే, లేకపోతే మాత్రం మీకు ఐడియా లేకపోతే ఒకసారి న్యూ కన్వర్షన్ కోడ్ని ట్రాకింగ్ని ఏ విధంగా నేను సెటప్ చేస్తున్నానో చూడండి. సో ఇక్కడికి వచ్చి న్యూ మీద క్లిక్ చేయండి. వెబ్సైటా, యాపా, ఫోన్ కాల్సా, ఇంపోర్టా? సో వెబ్సైట్ ఇంపోర్ట్ అంటే ఏంటంటే గూగుల్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ గూగుల్ అనలిటిక్స్ అని చెప్తున్నారు. వెబ్సైట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనం కేటగిరీ వచ్చేసి పర్చేజా. సో సేల్స్ కేటగిరీస్ వచ్చేసి పర్చేజ్, యాడ్ కార్ట్, బిగిన్ చెక్అవుట్, సబ్స్క్రైబ్. తర్వాత లీడ్స్ కేటగిరీలో కాంటాక్ట్, సబ్మిట్ లీడ్ ఫామ్, బుక్ అపాయింట్మెంట్, సన్వైట్, రిక్వెస్ట్ అవుట్. సో తర్వాత ఇక్కడ నేను సైన్ అప్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, కామన్గా అందరం కూడా ఇదే తీసుకుంటాం. కన్వర్షన్ నేమ్ వచ్చేసి ఎస్క్యూఎల్ పేజ్ వ్యూ అని పెడుతున్నాను. నేను ఎస్క్యూఎల్ పేజ్కి కన్వర్షన్ ట్రాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎస్క్యూఎల్ పేజ్ వ్యూ. ఓకే, సో మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి. సో నా దాంట్లో ఎస్క్యూఎల్ ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఈ ఎస్క్యూఎల్ ట్రైనింగ్ వీడియోస్లో ఫస్ట్ నుంచి 6 వరకు ఉన్నాయి. తర్వాత ఎవరైతే ఈ ఫామ్ని సబ్మిట్ చేస్తారో సో ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని ఒకసారి నోట్ ప్యాడ్లో పెడుతున్నాను. ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం రిమైనింగ్ వీడియోస్ కనపడతాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ramesh.vch@gmail.com ఇది నా ఈమెయిల్ ఐడి. సైన్ ఇన్ లేదు కావచ్చు. ఓకే, మొబైల్ నెంబర్ వచ్చేసి ఇది. సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత మీరు వెయిట్ చేసినట్టయితే ప్లీజ్ క్లిక్ బిల్ టు లింక్ రీడైరెక్ట్. ఇప్పుడు రీడైరెక్ట్ అవుతుంది చూడండి పేజీ. రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ పేజీ యూఆర్ఎల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో సబ్మిట్ చేసిన తర్వాత ఈ పేజీ రీలోడ్ అవుతుంది కదా, మీరు దీన్నే చాలా చోట అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మీ దాంట్లో ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందనుకోండి, రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి థ్యాంక్ యూ పేజ్ వస్తుంది కదా, అలాగే నాకు ఇక్కడ వీళ్ళ రిజిస్టర్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయ్యి మీ రిమైనింగ్ వీడియోస్ అన్నీ కనబడుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫైనల్గా దీన్ని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ పేజ్ని ఎవరు ఓపెన్ చేస్తున్నారు దాన్ని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎస్క్యూఎల్ పేజీ యూస్ అని చెప్పి పెట్టాను. తర్వాత వచ్చేసి యూజ్ సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్, యూజ్ డిఫరెంట్ సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్ పెట్టాను. ఇక్కడ మీ ఇష్టం, 1 రూపీ పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఎవ్రీ కస్టమర్ మన దాంట్లో సబ్మిట్ అయినప్పుడు నాకు 1 వాల్యూ వచ్చినట్టు అజ్యూమ్ చేసుకుంటున్నాను. తర్వాత సెలెక్ట్ హౌ మెనీ కన్వర్షన్ టు కౌంట్ పర్ క్లిక్ ఆర్ ఇంటరాక్షన్. సో 1 చూస్ చేసుకున్నాను నేను. తర్వాత క్లిక్ త్రూ కన్వర్షన్స్. సో 30 డేస్ కాకుండా 30 డేసే పెట్టుకుని లేకపోతే 90 డేస్ పెట్టుకుంటున్నాను. సో వాళ్ళు దీని గురించి ఐడియా లేకపోతే మీకు కన్వర్షన్ ట్రాకింగ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడుతుంటాయి. యూజ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ఈచ్ కన్వర్షన్. సో ఒకసారి మీరు కన్వర్షన్ ట్రాకింగ్స్ గురించి మీరు అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఓకే, వ్యూ త్రూ కన్వర్షన్ విండో అని చెప్పి ఆప్షన్ కనపడుతుంది. సెలెక్ట్ ద మ్యాక్సిమం టైమ్ ఆఫ్టర్ ద పర్సన్ వ్యూ యువర్ యాడ్ దట్ యూ వాంట్ టు కౌంట్ ద వ్యూ త్రూ కన్వర్షన్స్ అని చెప్తుంది. సో ఇక్కడ ఇంక్లూడ్ కన్వర్షన్స్ ఎస్. సో అట్రిబ్యూషన్ మోడ్ వచ్చేసి లాస్ట్ క్లిక్ ఫస్ట్ క్లిక్ అని ఉంటుంది. నేను లాస్ట్ క్లిక్ తీసుకున్నాను. సో తర్వాత ఓకే, క్రియేట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ ద ట్యాగ్ యువర్ సెల్ఫ్, ఎంఎల్ ద ట్యాగ్, యూజ్ ట్యాగ్ మేనేజర్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, గూగుల్ ట్యాగ్ మేనేజర్ని తీసుకున్నాను. ఇక్కడ మనకు కన్వర్షన్ ఐడి,
కన్వర్షన్ లేబుల్ అలాగే కన్వర్షన్ లింకర్ ట్యాగ్. మేక్ షూర్ యూ కెన్, ఇక్కడ స్టెప్స్ చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ కన్వర్షన్ ఐడి ఇస్తున్నాడు, కన్వర్షన్ లేబుల్, తర్వాత మేక్ షూర్ యువర్ యాడ్ కన్వర్షన్ లింకర్ ట్యాగ్ అండ్ కన్ఫిగర్ ఇట్ టు ఫైర్ అన్ ఆల్ యువర్ వెబ్ పేజెస్ అంటున్నాడు. ఇఫ్ యూ యూజ్ EMP పేజెస్ యూ నీడ్ టు సపరేట్ కంటైనర్, యాడ్ ద ఇన్ఫర్మేషన్ దట్ కంటైనర్ ఆన్ యువర్ EMP పేజెస్ యాజ్ వెల్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు గూగుల్ ట్యాగ్ మేనేజర్లోకి వస్తున్నాను నేను. సో మన సైట్ వచ్చి vlrtraining.in. సో ఇక్కడ న్యూ ట్యాగ్ తీసుకుంటున్నాను. న్యూ ట్యాగ్లో నేను ఇక్కడ ఈ ట్యాగ్ నేమ్ వచ్చేసి కన్వర్షన్ గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ ట్యాగ్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ అని చెప్పి కనబడుతుంది కదా, దీన్ని యూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్వర్షన్ ఐడి, కన్వర్షన్ లేబుల్. సో మనకి కన్వర్షన్ ఐడి ఇచ్చారు, కన్వర్షన్ లేబుల్. సో ఈ రెండు ఇంప్లిమెంట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇవేమీ మీరు చేంజ్ చేయొద్దు. కన్వర్షన్ లింకింగ్ దగ్గరే ఉన్నాయి చూడండి, ఇవేమి చేంజ్ చేయొద్దు. తర్వాత ట్రిగ్గరింగ్ మీద క్లిక్ చేయండి. ట్రిగ్గరింగ్ ఓకే, ఆల్ పేజెస్ కాదుగా, మనం ఏదైతే ఈ పేజీ ఫైనల్గా వస్తుందో అప్పుడు మనకి కన్వర్షన్ ట్రాకింగ్ ఓకే అవ్వాలి. ఓకే, సో న్యూ ట్రిగ్గర్ తీసుకుంటున్నాను. సో దీనికి గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రిగ్గర్ అని చెప్పి పేరు పెట్టాను. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే వదిలేసేయడం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ వ్యూ, డౌమ్ రెడీ, విండో లోడెడ్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ కనబడుతున్నాయి. నేను చూజ్ చేసుకునేది పేజ్ వ్యూ చూజ్ చేసుకోవాలి మీరు. సో ఆల్ పేజెస్గా కాదు, సమ్ పేజెస్కి పేజీ ఆప్షన్స్ ఏమైపోయినాయి, పేజ్ URL తీసుకుంటున్నాను. ఓకే, పేజ్ URL దట్ కంటైన్స్. సో ఏది కంటైనర్గా ఉండాలి మనకి, ఈ పేజ్ URLలో ఇది ఉంటే మనకి కన్వర్షన్ ట్రాకింగ్ ఓకే అవ్వాలి. ఓకే, సో ఈ పాత్ పెట్టుకుంటున్నాను. మీరు ఏదైతే సైట్కి పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పేజ్ URLలో ఆ పర్టికులర్ థింగ్ని తీసుకోండి. ఓకే, సేవ్. సో ఈ రెండు ఓకే అని సేవ్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మేక్ షూర్ యాడ్ కన్వర్షన్ లింకర్ ట్యాగ్ కూడా యాడ్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు న్యూ ట్యాగ్ కన్వర్షన్ లింకర్ ట్యాగ్. సో కన్వర్షన్ లింకర్ ట్యాగ్, సో దీనికి కన్వర్షన్ లింకర్ ట్యాగ్ అని చెప్పి పెట్టాను గూగుల్. ఓకే, సో తర్వాత దీని మీద క్లిక్ చేయండి. సో కన్వర్షన్ లింకర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది కన్వర్షన్ లింకర్. సో వాటిని ఇక్కడ ఏమి మీరు చేంజ్ చేయొద్దు. తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసి ఆల్ పేజెస్కి అప్లై చేసుకోండి. ఓకే, సో సేవ్. సో మరి మన కన్వర్షన్ లింకింగ్ కన్వర్షన్ ట్యాగ్ అనేది ఓకే అయిందో లేదో చూద్దాం ఒకసారి మనం. SQL పేజ్ వ్యూస్కి సంబంధించిన సో కన్వర్షన్ అనేది ఓకే అవుతుందా లేదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని కంటైనర్ని పబ్లిష్ చేద్దాం. వెర్షన్ 7 గూగుల్ యాడ్స్ కన్వర్షన్స్ ట్యాగ్ ఇన్స్టాల్డ్. యాడ్స్ కన్వర్షన్ ట్యాగ్. ఓకే, సో పబ్లిష్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి వర్క్ స్పేస్కి వచ్చి ఓకే ప్రివ్యూ మోడ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కన్వర్షన్ ట్యాగ్ అనేది ఫైర్ అవుతుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఒకసారి ఈ క్లోజ్ చేస్తున్నాను. vlrtraining.in సైట్ని ఓపెన్ చేస్తున్నాను. సో మనం ప్రివ్యూ మోడ్లో ఉన్నాము. ఇప్పుడు మనకి ఏమేమి ట్యాగ్స్ ఫైర్ అవుతున్నాయో చూడండి.
గూగుల్ పేజ్ ట్యాగ్, ట్విట్టర్ ట్యాగ్, లింక్డ్ ఇన్సైట్స్ ట్యాగ్, గూగుల్ యాడ్స్ రీమార్కెటింగ్ ట్యాగ్ ఫైర్ అయింది, గూగుల్ కన్వర్షన్ లింకర్ ట్యాగ్ కూడా ఫైర్ అయింది. మనకు ఫైర్ అవ్వంది ఏంటి? గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ ట్యాగ్ అనేది మనకు ఫైర్ అవ్వలేదు. ఎప్పుడు ఫైర్ అవుతుంది మనకి? సో చూడండి, ఎస్క్యూఎల్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా ఫైర్ అవుతుందేమో చూడండి మనకి. సో ఇంకా ఫైర్ అవ్వలేదు. గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ ట్యాగ్ అనేది ఫైర్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి. సో మీకు ఇదే రిజిస్ట్రేషన్ ఫామ్ అనుకోండి. సో సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఫైర్ అయిందా? ఇంకా పేజ్ అనేది రీలోడ్ కాలేదు, రీలోడ్ అవుతుంది చూడండి. సో ఎస్క్యూఎల్ ఆన్లైన్ ట్రైనింగ్ వీడియోస్ తెలుగు పేజ్ అనేది వచ్చింది మనకి. ఇప్పుడు మన కన్వర్షన్ ట్యాగ్ గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్రాకింగ్ ట్యాగ్ అనేది ఫైర్ అయింది 1 టైం. ఓకే, ఈ విధంగా మీరు గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్యాగ్ని మన ట్యాగ్ మేనేజర్ ద్వారా సెటప్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.